పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? సూరిబాబు అండి. సరే పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డు నేను ఇక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూరిబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోకేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ 1 2 3. ఆగండి, సిగ్గు లేదు? మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఒక్కసారి రంజిత్ నువ్వు రా రా, దొంగను పట్టుకుంది కదా. స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు? గుర్తుంది సార్. రెడీ 1 2 3. Stop there. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి. ఎప్పుడు పారిపోతాడు? ఈ సెక్షన్ బుక్స్లు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక దాని పో ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం కూడా వెళ్ళి రా. ఏ స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1 అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ కొట్టగా నువ్వు చేసిన ఏదో పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసావు. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత ఇంకే కొంచెం స్మైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏ కొట్టాడు ఆయన. ఇదయ్యా చూశారుగా? చూసాను సార్. మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్. అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులో వదిలేస్తారా సార్? అంతేగా. అడవి చూస్తే భయం వేస్తుందిరా. నీ పాపం ఈ టైంలో పాట భరతము భరత చూడు. మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి. దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ పోలీస్ ఉద్యోగానికి వచ్చాం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. నవ్వుతున్నారు మరే. ఇదిగో వనభోజనానికి కూర్చొని గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్లు వేసి ఫ్లాగులు కట్టాం. ఈ ఎల్లి ఎవడు ఫ్లాగ్ ఒకటి తెచ్చుకోవాలి. ఏంటి సార్ అది? పులిగా ట్రిప్ లో ఉంది. ఉండవా, అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంట సూరిబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో. వెళ్ళాలి పొద్దున్నే వచ్చి పికప్ చేసుకోవడానికి మేము ఉంటామని గ్యారంటీ ఉంది సార్. అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. ఈ మాత్రం జంగల్కే భయపడతారు భయ్. లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకునేది లైట్ ఐటమ్ తీసుకోవడానికి మీ జనం తీసుకోవాలి. ఈ చలికి తెల్లవారుతో 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ ఉద్యోగం ఒకటి ఎటు. శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్ గడ్, అరే బుజ్జి ఆ భిక్షం ఏంటి అటు చూస్తున్నాడు? కొమ్మిది శ్రావణి గారు చూశాడంటవా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి రండి. చూశాడు. మీరా? ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే. అబ్బే మాకెవరు కనపట్లేదు. మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికి కనిపిస్తుంది. దయ్యమా? ఏంటి సార్ భయపడ్డారా? భయపడడం ఏంటి? భయపెట్టడం తప్ప భయపడడం మనకు తెలియదు. మీ గురించి మాకేదో తెలుసు సార్. గుడ్ నైట్ సార్. ఇదిగో కొంచెం మా కోట దాకా కంపెనీ వస్తారేంటి? ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందిలే. వెంకటేశ్వరరావు, నీకు దయ్యాల గురించి బాగా తెలుసు అన్నమాట. జగదంబ చౌదరి గారు తెలుసు. వాడోడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు 3 రకాలంటండి. శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు. గుట్ల మీద, పుట్ల మీద, పొలాల్లో, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబట్టేస్తాయి. వెంకటేశ్వరరావు, నీకు విషయం తెలుసు? డల్దో ఇందాక నాకు దయ్యం కనపడలా, ఊరకనే కామెడీ కన్నా.
డాకిని టైప్ అన్నమాట. అంటే కామెడీ దయ్యం అనే కదా ఉద్దేశం. పైగా మంది వృచ్చిక వెంకటేశ్వరరావు ఆ రాజు వాళ్ళకి దయ్యం గొడవే లేదు. అందులోనూ నవంబర్ 8. సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది, క్వార్టర్ కొట్టి పడుకో. మన కోటర్లు మెడలు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా కోటర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చూస్తే ఇగ్గురు అలాగే, చెయ్యదులు చేపట్టుకుంది మీరు సార్. నేను పట్టుకున్నా లైట్ అయ్యి బయట చీకటిగా ఉంది. ఏదో శాడిస్తావు వీడును కింద దర్శనం ఈ పాటికి శ్రావణ్ గారు పడుకుంటే బయట పెట్టుకుంటే బాగా మేనేజ్ పైగా చేశారు. రుచుకోవంట. ఒక హాలిడే ఇచ్చారు, హ్యాపీగా పడుకుందాం అంటే నీ గోలేంట్రా? నోరు మూసుకొని రండ్రా చెప్తాను. ఏంట్రా? కంపార్ట్మెంట్ లో దొంగడు తెలిసిపోయిందిరా. తెలిసిపోయిందా? ఎవడ్రా? ఇంకెవడో ఆ గదలాగాడు. నీకెలా తెలుసు? చూడు ఆమె గొలుసు ఇంకలా చూస్తున్నాడు. ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకలా చూస్తున్నాడు. ఇక అమ్మాయి మెడలో గొలుసు ఉంది. అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు. మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే. సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు. ఆడి గజ దొంగ గజాల. ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గరే ఉంటుంది. కానీ వాడెక్కడ ఉంటాడు? పొద్దునే లేచి అల్ఫా కేఫ్ లో కప్పు టీ తాగిందే నాకు డే స్టార్ట్ అవుతుంది. గజ్జే వచ్చా. మేరే అంగనే మే అన్నా ఫోన్లో ఏమైనా వచ్చినాయా? పంజగుట్టకెళ్ళి 4 ఫోన్లు వచ్చినాయి. 2 దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడలాగే పోతాడు, మనకేంటి? 2 సమస్య పంపించు. గజాల బైక్ 2 సమస్య దేదో. జంబర్ కింగ్ బేలాల డంబరే డరే డారిరు డండే డరే డారారల్లలే. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాల. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో. కొడితే పళ్ళు రాలిపోతారు. ఓయ్. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది మరి సార్? ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. ఏదో బతుకు తెరుగు కోసం సార్. ఒరేయ్, నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అస్సలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే. ఆ. ఆ కెమెరా ఎదురా ఏ కెమెరా? అమ్మా! అది అమ్మేస్తాను సార్. ఎక్కడా? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ లో. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో. ఆ. అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు చూపించినావు? సార్ బే, సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. పదండ్రా. తప్పైపోయింది సార్. అరే ఎంతసేపు అయింది రా నేను సమస్యలు చెప్పి? కాంటాలగా భిక్షం, సార్ బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా, అవును సార్, ఎందుకో తెలుసా? రిలాక్స్ అవ్వడం కోసం సార్. కాదు, సర్ప్రైజ్ చెక్ చేయడానికి. ఓహో. లెట్స్ మూవ్. వాట్స్ దిస్? వాట్స్ దిస్? టేక్ దెమ్ అవుట్. తీసేయండి, తీసేయండి. 6 books. Idiot. Out. బయట బా. Take all of them away. నీ గుండెలో నేనుండిపోనా పిపాస, మరి నా గుండెలో కరీడా ఫీల్ అయిపోద్దాం. Direct. తీసేయ్ ముందు పట్టించండి. ఇచ్చే ఇప్పుడు ఇచ్చే. అబ్బో అలా నన్ను చూడకు ప్లీజ్, సమీషా పటేల్. మన రమణ సార్. Hey, భిక్షం. తీసేయ్ చూసేసంతా. ఈ ఇద్దరూ నాకే కావాలి, ఆ ఇద్దరు వాడికే కావాలట. Food. వాడు ఫుడ్ చూశారు సార్. తీసేయండి అయ్యా. వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెక్కి, వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ. Move. అలాగే సార్. భరత్, యోగి హియర్. నువ్వు వెంటనే అకాడమీకి రా. నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు. ఫాస్ట్. క్రిమినల్ సార్ ఎవరు ఈ సార్? 4 కుర్రాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేసి. భిక్షం, సార్ ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా? ఎవరనంటే అది మన ఎవరంటే సరిగ్గా చెప్పు. సార్ ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్. ఏంటి దెయ్యం ఫ్యామిలీ? ఆ. ఆర్ యు మ్యాడ్? నిజం సార్, నేను చూశాను సార్. మొదట్లో ఒంటరిగా ఉండేది, తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్. అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్. మరి నాకెందుకు చెప్పలేదు? ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్. ఎవరు? వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వరం. వెంకటేశ్వరరావు. చౌరస్తాలన్నీ తిరుగుతున్నాం, సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా. అది దొరికితేనారా మన జీవితాలు మారేది. రేయ్ అదిగురా మసీద్ పక్కన షాప్. పద. అనయ్య क्या होना? మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని. अरे भाई बहुत కనపడలే, ఇది లేడీస్ దుకాణం ఉంది. సరేనండి, ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడైనా సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి? ये पूरा गली में लेडीज का दुकान मुंदी, ये सलीम नहीं कुछ भी नहीं. जाओ जाओ. అదే అన్న ఇక్కడే ఉందని 20 रुपए क्या गिरा गई? ఈ గజలగాడు మళ్ళీ దెబ్బేస్తాడు రా. సరే వాడి సంగతి తర్వాత, ముందు అకాడమిక్ టైం అవుతుంది, పదండి.
ఇటీవల గోదావరి ఎక్స్ప్రెస్లో జరిగిన జంట హత్యల కేసు ఈరోజు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న 4 యువకులు హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ 4 విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు. కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ, పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు, ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు, సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అప్పలనాయుడు. అయితే 4 ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు. వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ ట్రైనింగ్ లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డీకే శర్మ మా టీవీకి చెప్పారు. శ్రావణి 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 శ్రావణిని ఖచ్చితంగా యోగ్యంగా తీసుకెళ్ళి ఉంటాడు రా. చూడరా. హలో అలాగే సరే. ఎవర్రా? మా నాన్నరా. మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట. మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు. నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు సార్. వీళ్ళైన వాళ్ళ పేరెంట్స్? ఎస్ సార్. ఎక్కడున్నారో తెలియదంటున్నారు కదా, వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ అడిగితే జవాబు చెప్తారా? రే గెటప్ గెటప్. 3 మర్డర్స్ చేశారు తెలుసా? వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా? మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌండ్రల్స్. అలాంటి వెధవల్ని కన్నందుకు సిగ్గుపడండి. పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రైలు కింద పడి చావండి. సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. చంపేస్తా. యూ డోంట్ నో అబౌట్ మీ. సార్ కూల్ సార్. ఇదిగో చూడండి, వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్లోకి వచ్చినా వచ్చి సరెండర్ అని చెప్పండి, లేకపోతే చాలా ప్రమాదం. ఇక మీరు వెళ్ళొచ్చు. సార్, ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. నా ట్రైనింగ్ లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐఎమ్ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్. దట్స్ ఇట్. నాన్న, నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను. అలాగే నాన్నగారికి ఏమైనా తినడానికి తీసుకురమ్మా. నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళమ్మా. అదేంటండి పొద్దున్నుంచి మీరేమీ తినలేదు. నాకు విషయం తప్ప ఏమీ తినాలనిపించట్లేదు లక్ష్మి. వాడు ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మురిసిపోయాను. కన్న తండ్రినే ఉండి కూడా వాడిని అర్థం చేసుకున్నందుకు సిగ్గుపడ్డాను. కానీ వాడు వాడిలాగా అన్నయ్య, ఏంట్రా ఇదంతా? అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు చెప్పించేయి. అలాగే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాన్న, అన్నయ్య రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్నాను నాన్న. వాడు నాతో మాట్లాడాడు కూడా. అవునమ్మా, వాడు నాకు పంపించడానికి చెప్పాను. నువ్వు ఉండు, వాడు ఇటే వస్తున్నాడు నాన్న. ఏరా నాన్న, ఏమిట్రా ఇదంతా? నాకేం పర్వాలేదమ్మా, వేరే కంగారు పడకండి. నాన్న, నేను ఈ హత్యలు చేయలేదు నాన్న. టీవీలోను పేపర్లోను నువ్వే హంతకుడు ఫోటోలు వేశారా? నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులను సర్టిఫై చేశాడు. అంతేగా నా మీద చేయి కూడా చేసుకున్నట్రా. కానీ నేను నమ్మలేదు. ఇంతవరకు మిమ్మల్ని అడగటమే కానీ మీకు ఎప్పుడు ఏం లేదు. ఇప్పుడు మాటిస్తున్నాను, మీరు తలదించుకునేలా చేశాను, మళ్ళీ తలెత్తుకునేలా చేస్తాను. నన్ను నమ్మండి నాన్న. ఒరే అన్నయ్య, పోలీసులు వచ్చేస్తున్నారా? నాన్న, అప్పు జాగ్రత్త, చిన్న జాగ్రత్త, జాగ్రత్త. ఏమా రిజర్వేషన్ కౌంటర్ లో ఉన్నాడన్నా? అక్కడ ఎవరూ లేనండి. వాడు ఉండగానే మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళేంత వరకు వాడు ఉంటాడా ఏంటి? నువ్వు రావే. సరేలే. ఏమండి, ఇడ్లీ చల్లారిపోతుంది. అవునవును, ఆకలి వేస్తుంది. నువ్వు కూడా తిను. క్యాసెట్ ఎక్కడ? ఐఎమ్ ఆస్కింగ్ యూ, వేర్ ఇస్ ద క్యాసెట్? నీ మునిగిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవ్వరిని వదలను. నాతో పాటు అందరినీ ముంచేస్తాను. ఐ హేట్ సైలెన్స్. హలో, నేనే రా, వెంకటేశ్వర మాట్లాడుతున్నాను. నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాలినా ఆ క్యాసెట్ నీకు దొరకదు. ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది. వెంకీ, నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది. నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. నిజం. లెట్స్ మేక్ అ ఫేర్ డీల్ వెంకీ. నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నాకు ఇచ్చే. నో మోర్ గేమ్స్. సరే, ప్లేస్ కూడా నువ్వే చెప్పు. హిస్టారికల్ ప్లేస్, గోల్కొండ ఫోర్ట్. ఓకే, కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా. ఆ విషయం మనకి తెలుసు, వాడికి తెలియదు కదా.
ఏంటో చూస్తున్నావు? వాడికి ఆల్రెడీ మడతడిపోయింది తెలుసా? ఓకే, వేర్స్ మై క్యాసెట్? అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? నీకే ఎన్ని తెలివితేటలు ఉంటే వైజాగ్ సీతంపేట నుంచి వచ్చినోడిని నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలిరా? క్యాసెట్ లేదు, తొక్కలేదు. క్యాసెట్ ఎక్కడ? క్యాసెట్, గివ్ మీ ద క్యాసెట్. ఇవ్వు, ఇవ్వరా. Come on, get up. ఎమోషన్ ఉంటే సరిపోదురా, టెక్నిక్ ఎక్కడ్రా క్యాసెట్? నా టెక్నిక్ తెలీదురా, ఎమోషన్. నేను ఇప్పుడే చంపేవచ్చు. చంపడం తేలిక, కాపాడటం కష్టం. కాపాడతాను, ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా. వచ్చేయండి. సరే సార్, ఆ దెబ్బలు ఏమిటి సార్? నథింగ్. అదిగా సార్ మొహన్ షట్ అప్. ఫైల్ ఎక్కడ పెట్టు? అలాగే సార్. హలో, నేను గజాల మాట్లాడుతున్నాను. గజాల? జీకే గజాల మగాండి సార్. అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది. కెమెరా? ఆ, నాకే కెమెరా అక్కర్లేదు. శర్మ గారు, మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద ఆయన కెమెరా కొట్టేసింది నేనే. అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఏం చెప్తాను, ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఉంది, ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే. తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? ఆ. అయినా నేను ఒక దెబ్బతో ఎందుకు పెడతానో తెలుసా? కరెక్ట్ 5 నిమిషాలు తెలుసు చూడు. కెమెరా దొరికిందా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలి. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తను ఒక్కతే ఉంటుంది. అక్కడికి వెళ్దాం. గజాల ఇక్కడ? ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు డోంట్ ఇరిటేట్ మీ, గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏయ్ ఏ? ఏయ్ ఏయ్! ఏయ్ ఏ? ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. అమ్మా!